ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. సో, డే 2 ఓటింగ్ అనాలిసిస్ ఎలా పడుతుంది? ఏంటి? అఫీషియల్ పోల్స్‌లో తెలుస్తున్న లెజిట్ సోర్సెస్ ద్వారా మనకి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే, ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని, మీరు దీనికి తగ్గట్టు మీరు ప్లాన్స్ చేసుకుంటారు. సో, ఎవరికి ఇంకేదైనా గట్టిగా పుష్ చేసుకుంటారు. రిలాక్స్ అవ్వకుండా ఓట్స్ ఏసుకుంటారని చెప్పడం మాత్రమే ఉద్దేశం. దీన్ని మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం అనేది ఉద్దేశమే కాదు. అండ్ ఎవరినో ఒకరిని డీమోటివేట్ చేయడం అనేది అసలుకు ఉద్దేశమే కాదు. ఓకేనా? హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. ఓటింగ్ అప్డేట్ కాబట్టి. సో, మన దగ్గర ఉన్న హాట్‌స్టార్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాని గురించి మాట్లాడుకునే ముందు చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే, సో, మనకి కనిపిస్తున్న దాని ప్రకారం సో, కళ్యాణ్‌కి కొంచెం ఎక్కువ మంది కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. లైక్ సెలబ్రిటీస్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. బిందు మాధవ్ గారు గాని, అలా ఇంకొంతమంది సురేఖ వాని వాళ్ళ డాటర్ సుప్రీత గారు గాని, అలా ఇంకొంతమంది సెలబ్రిటీస్ సో, కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. ఆ చేస్తున్న సపోర్టర్స్ ఎవరైతే చేస్తున్నారో, ఇంకొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మంచిగా 1,000,000, 2,000,000 ఉన్న వాళ్ళు కూడా సో, కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. అటు సైడ్ శ్రీకాకుళం సైడ్ ఫేమస్ అయిన కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు. లైక్ ఈ ఫిషర్ మ్యాన్స్ ఉంటారు కొంతమంది. సో, వాళ్ళు అలాంటి కైండ్ ఆఫ్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళు కూడా కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సెలబ్రిటీస్‌లో కూడా చాలామంది కళ్యాణ్‌కి సపోర్ట్‌గా పెడుతున్నారు. ఇక్కడ నేను చెప్పేదేంటంటే, సో, కళ్యాణ్ కామనరే. బట్ నౌ హి ఈజ్ ఎ సెలబ్రిటీ. ఓట్లేసేది కామనర్స్. ఇప్పుడు కళ్యాణ్‌కైనా ఓట్లేసేది కామనర్సే. తనూజ గారికైనా ఓట్లేసేది కామనర్సే. అంబానీ బంధువులు, అదానీ బంధువులు ఎవరికేయరు. అందరూ కామనర్సే. ఎండ్ ఆఫ్ ద డే మీరు, నేను మనలాంటోళ్ళు ఏసుకునేది ఓట్లక్కడ. ఓకేనా? సో, కళ్యాణ్‌కి అక్కడ పెట్టేవాళ్ళు ఎవరైతే పెడుతున్నారో సో, వాళ్ళు సెలబ్రిటీసే. తనూజ గారి కోసం కూడా ఇప్పుడిప్పుడే సపోర్ట్ స్టార్ట్ అయిందన్నట్టు కనిపిస్తుంది. భరణి గారు కూడా సో, అఫీషియల్ పేజ్‌లో కొంచెం క్లారిటీగా తనూజ గారే గెలవాలి అని చెప్పి ఈ మెసప్ ఏదైతే జరిగిందో, ఆ మెసప్ మొత్తాన్ని క్లియర్ చేస్తూ సో, తనూజ గారి కోసం భరణి గారు క్లియర్‌గా ఒక పోస్ట్ పెట్టారు. సో, తనూజ గారు గెలవాలి అని చెప్పి. అండ్ అదే తనుజ గారికి తను చేసిన సీరియల్స్‌లో ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళు ఒక్కొక్కరికి వచ్చి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. నేను నిన్న చూసాననుకుంటా. నిన్న నైటు మానస్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించింది నాకు. సో, అలా చేసుకుంటూ వస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇంకొంచెం అది పెరుగుతూ ఉంటదనమాట. సో, ఇటువైపు ఎవరైతే కళ్యాణ్ సైడ్ ఉన్నారో, సో, ఆ కళ్యాణ్ సైడ్ కొంచెం ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఆ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళు, సో, వాళ్ళు కళ్యాణ్‌కి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే డెమోన్‌కి కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మనకు కనిపించట్లేదంటే. సో, ఇప్పుడు డెమోన్‌కి కూడా అదే సోషల్ మీడియా సెలబ్రిటీస్ గానీ, ఏదైతే ఫిట్‌నెస్ ట్రైనింగ్ సెంటర్స్‌లో ఉంటారు కదా! సో, జిమ్ బాడీస్ వాళ్ళు బాడీ బిల్డర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళలో కొంతమంది సో, మనోడికి వాళ్ళ దాంట్లో 2,000,000, 3,000,000 కూడా ఉన్నారు. 2,000,000 వాళ్ళు కూడా ఉన్నారనుకుంటా. సో, వాళ్ళు డెమోన్‌కి సపోర్ట్ చేస్తున్నారు. మేబీ వీళ్ళందరూ జిమ్మేట్స్ ఏమో మనకు తెలీదు. సో, కాబట్టి సో, డెమోన్‌కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇమాన్యుల్ దగ్గరికొచ్చేసరికి కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఇమాన్యుల్‌కి సపోర్ట్ చేస్తున్నారు. ఆ జబర్దస్త్‌లో వాళ్ళే ఇంకొంతమంది కళ్యాణ్‌కి కూడా సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో కొంతమంది లేడీస్ తనూజ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో, నేను చూసిన దాని ప్రకారం, నాకు తెలుస్తున్న దాని ప్రకారం చాలా గట్టి ఓటింగే పడుతుంది. సో, సంజన గారి కోసం ఎవరు ఎక్కడ పోస్టులు పెట్టట్లేదయ్యా. అదొక్కటే బాధ కలిగించే అంశం. ఎందుకంటే లోపలికొచ్చిన వాళ్ళందరూ సంజన గారి వల్లే షో గట్టిగా అయింది. షో పైకి లేచింది. షో తోపు తురుమైంది. అసలు మాకు ఇంట్రెస్టే వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు. కట్ చేస్తే సంజన గారి కోసం ఎవరు కనీసం పోస్ట్ కూడా పెట్టట్లేదు. నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది అంటే సంజన గారే రియల్ కామనర్ ఏమో అని అనిపిస్తది. ఎందుకంటే నాకు కనిపిస్తున్న దాని ప్రకారం, నేను చూస్తున్న దాని ప్రకారం సెలబ్రిటీస్‌లో చాలా తక్కువ మంది సంజన గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఫ్లోరా గారు సపోర్ట్ చేశారనుకుంటా. సో, కళ్యాణ్‌కి సపోర్ట్ చేశారు ఫ్లోరా గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే డెమోన్‌తో చిన్నపాటి ఇష్యూస్ ఉన్నాయి. తనూజతోటి పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇమాన్యుల్ మేబీ సో, ఇమాన్యుల్ కంటే కళ్యాణ్ సంజన గారికి సపోర్ట్ చేశారనమాట. నేను చూసిన దాని ప్రకారం. అదొక్కటే నాకు కనిపిస్తుంది సంజన గారికి. మిగిలిన ఏ పోస్టులు పెద్దగా కనిపించట్లేదు. సో, మేబీ వేరే సైడ్ నుంచి ఓట్లు ఏమైనా పడుతున్నాయేమో. ఇప్పుడు కమింగ్ టు ఓటింగ్ ప్యాటర్న్. సో, ఓటింగ్ దగ్గరికొసరికి ఫస్ట్, సెకండ్ ప్లేస్ దగ్గరికొసరికి చాలా తక్కువ ఓటింగ్‌లో మార్జిన్ ఉందనమాట. చాలా తక్కువ మార్జిన్ 2% అరౌండ్. అది ఫ్లక్చుయేషన్స్ అనమాట. ముందుకి, వెనక్కి ముందుకొస్తే ఒక పూట తనూజ ఉంటే, కొంచెం సేపు కళ్యాణ్ ఉండొచ్చు, కొంచెం సేపు తనూజ ఉండొచ్చు, కొంచెం సేపు కళ్యాణ్ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ 1, 2% అనేది ఎండ్ ఆఫ్ ద డే చాలా డిఫరెన్స్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చెరొక ఒక 10,00,000 ఓట్లు పడ్డాయనుకోండి. ఆ 2% డిఫరెన్స్ ఉందన్నామనుకో. 10,00,000లో 2% అంటే ఎంత? 20,000 ఓట్స్. అదే 1,00,00,000 ఓట్స్ పడితే 1,00,00,000 ఓట్స్ పడితే 2,00,000 ఓట్స్ డిఫరెన్స్ వస్తాయి. కదా! 2,00,000 ఓట్స్. జస్ట్ 2% అంటే 2,00,000 ఓట్స్. 2,00,000 ఓట్లు అంటే ఒక నియోజకవర్గం, ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక ఒక ప్రాంతం మొత్తం ఒక సైడ్ ఉన్నట్టు లెక్క.
అలాగుంటదనమాట. సో, అంటే డిఫరెన్సెస్ మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి గానీ మార్జిన్స్, ఆ మార్జిన్‌ని వాళ్ళకు పొరపాటున వాళ్ళకొచ్చే ఓట్స్ తోటి మనం కాలిక్యులేట్ చేస్తే ఎందుకంటే మిస్డ్ కాల్స్, ఆ హాట్‌స్టార్ ఓటింగు అప్పట్లోనే 2,00,00,000 ఓటింగ్ పడిందంటే ఒక్కొక్క మనిషికి ఇప్పుడు గట్టిగానే పడతాయి ఓట్లింగ్‌లు. సో, అలా పడుతున్నప్పుడు ఈ మార్జిన్ అనేది చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటది. 2%, 1% మార్జిన్ మనం చాలా సింపుల్‌గా మాట్లాడుకుంటాం గానీ, బట్ దాని వెనక ఉండే అసలు ఫిగర్స్ ఉంటాయి చూసారా? అవి మతిపోతాయి, మైండ్ బ్లాక్ అవుతాయి. 1, 2% తేడాతోటి ఆ పిల్లోడు గెలిచాడురా లేదా ఆ అమ్మాయి గెలిచిందిరా అంటే అది చిన్న విషయం ఏం కాదు. ఓకేనా? మధ్యలో ఆ మార్జిన్ చాలా పెద్ద మార్జిన్ ఉంటది. ఆ ఓట్లనేవి చాలా హ్యూజ్ ఇంపాక్ట్ కలిగజేస్తాయి. మనకు ఆ ఓటింగ్ చెప్పరు కాబట్టి మనకు తెలియదు. ఇప్పుడు 10థ్ క్లాస్ పిల్లోడిలాగా 5.9, 5.8 అట్లా చెప్తుంటారు. అలా చెప్తుంటారు. బట్ ఆ మార్జిన్ ఉంటది చూసారా? ఆ ఓటింగ్ నంబరు, ఆ ఓటింగ్ నంబర్‌ని బీట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఆ గ్యాప్‌ని ఆ నంబర్స్ తోటి ఫుల్‌ఫిల్ చేయడం చాలా కష్టం. మేబీ ఇదే 2%, 2.5%, 3% ఇలా సింపుల్‌గా చెప్పుకుంటూ ఉంటాం గానీ, మధ్యలో ఉండే ఆ నంబర్‌ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. సో, అది నేను చెప్తున్నాను. సో, వాళ్ళిద్దరికి అలా పడుతుంది. ఎవరికి ముందు పడుతుంది, ఎవరికి వెనక పడుతుందనేది ఇప్పుడు నేను చెప్పను. సో, వాళ్ళిద్దరి మధ్య ఇదైతే మాత్రం లెజిట్ సోర్స్ ఇలాగే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళిద్దరిలో హైలైట్ ఏందంటే గట్టిగా చెప్పాలంటే తనూజ గారికి కూడా కొంచెం ఆ కన్నడ నుంచి ఆ ఓటింగ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయింది కూడా. సో, అటు సైడ్ నుంచి కూడా కన్నడ స్టేట్ నుంచి తనూజ గారికి గట్టిగానే పడుతుంది. ఇటు సైడ్ వచ్చేసరికి అంటే పీఆర్‌లే ఇది చేసేయన్నీ పీఆర్‌లే. ఇప్పుడు కళ్యాణ్ పీఆర్ టీమ్ కూడా కళ్యాణ్ లాస్ట్ టైమ్ ఎలా అయితే ఓట్లు పడ్డాయో పల్లవి ప్రశాంత్ కావచ్చు, దాని తర్వాత గౌతమ్ కావచ్చు, సేమ్ ప్యాటర్నే ఓట్లు పడుతున్నాయి. నార్త్ సైడ్ ఓట్లు కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటాయి. అటు సైడ్ కూడా కొంతమంది ఉంటారు. అటు సైడ్ ఇప్పుడు ఏంటంటే పీఆర్‌లకి డీలింగ్ ఉంటది. వాళ్ళ దగ్గర కొన్ని మెయిల్ ఐడీస్ ఉంటాయి. ఇలా మొత్తం లోపల మార్చుకుంటూ వెళ్తారు. పోస్టులకి డబ్బులిస్తారు. డబ్బులు ఖర్చు పెడతారు. బరాబర్ ఖర్చు పెట్టాలి. అది కళ్యాణే ఖర్చు పెట్టాలని లేదు. అది తనూజానే ఖర్చు పెట్టాలని లేదు. కళ్యాణ్‌ని నమ్మేవాళ్ళు, కళ్యాణ్‌ని ఇష్టపడేవాళ్ళు, తనూజాని నమ్మేవాళ్ళు, తనూజాని ఇష్టపడేవాళ్ళు ఆళ్ళు ఖర్చు పెడతారు. లైక్ నేను ఆల్రెడీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఆళ్ళే ఖర్చు పెడతారు. కళ్యాణ్ దగ్గర అంత డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. తనుజ దగ్గర అంత డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. మిగిలిన పనులన్నీ ఆళ్ళు చూసుకుంటూ ఉంటారు. బ్యాక్ ఎండ్‌లో సర్దుకుపోతుంటే యూఎస్, యూకే, కెనడా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, కువైట్, అరబిక్ కంట్రీస్‌లో నుంచి కూడా బిగ్ బాస్ చూస్తున్నారు. ఓకేనా? చూస్తుంటారు. వాళ్ళు మరీ షోలకొచ్చి పార్టిసిపేట్ చేసేది పక్కన పెడితే చూస్తుంటారు. వాళ్ళకు కొన్ని ఫేవరెట్స్ ఉంటారు. వాళ్ళు ఓట్లేయించుకుంటున్నారు. ఆళ్ళు వేరే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని మరి వాళ్ళకి మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు. యూఎస్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళు మిస్డ్ కాల్స్ కళ్యాణ్‌కి, తనూజకి, ఇమాన్యుయల్‌కి, డెమోన్‌కి బీభత్సంగా మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు వీపీఎన్స్ యూజ్ చేసి మరి హాట్‌స్టార్‌లో ఓట్లేసుకుంటున్నారు. వాళ్ళ కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ కమ్యూనిటీలో షేర్లు చేసుకుంటున్నారంట. నిన్న ఒక ఇద్దరు యూఎస్ పర్సన్స్ నైట్ మాట్లాడారు నాతోటి. వాళ్ళంత గట్టిగా ఓట్లేస్తున్నారు. వాళ్ళంత గట్టిగా ఫిక్స్ అయినారు. ఇగో వీళ్ళు విన్నర్ చేయాలి, వాడిని విన్నర్ చేయాలని. అలాంటప్పుడు చిన్నపాటి ఇలా కావాలి, డబ్బులు తగ్గాయి, కొంచెం ఇలా తగ్గాయి అంటే జస్ట్ దే విల్ సెండ్. కొంచెం మంచిగా ఉన్నవాళ్ళు దే విల్ సెండ్ డెఫినెట్లీ వాళ్ళకి ఆ పీఆర్స్‌కి. ఆళ్ళు మేనేజ్ చేస్తారు. కాబట్టి కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? అతని ఫినాన్షియల్ స్టేటస్ ఏదైతుందో మేబీ అదే ఉండొచ్చు. బట్ ఇలా అయితే పడుతున్నాయి ఓట్లు. డెమోన్‌కి, ఇమాన్యుయల్‌కి వీళ్ళిద్దరి పొజిషన్స్ చాలా గట్టిగా పొజిషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరైనా థర్డ్ ప్లేస్‌కి రావచ్చు. నేను ఆల్రెడీ చాలా క్లియర్‌గా చెప్పాను. విన్నర్‌ని డిసైడ్ చేసే దాన్ని బట్టి థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్స్ కూడా డిసైడ్ అవుతాయి. మీకు అర్థమవుతుందా? అందుకని వీళ్ళిద్దరికి అంత ఓట్ పడుతుంది కాబట్టి, క్లోజ్ ఓటింగ్ పడుతుంది కాబట్టి ఆ థర్డ్ ప్లేస్‌ని, ఆ ఫోర్త్ ప్లేస్‌ని కూడా ఈజీగా విన్నర్లు ఇద్దరు డిసైడ్ చేస్తారు. ఆ అమ్మాయి విన్నర్ అయితే థర్డ్ ప్లేస్‌లో ఇమాన్యుయల్ ఉండొచ్చు. ఆ అబ్బాయి విన్నర్ అయితే థర్డ్ ప్లేస్‌లో డెమోన్ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఎంత క్లోజ్ ఓటింగ్ పడుతుంది కాబట్టి బిగ్ బాస్ టీమ్ టుకే కాల్ ఇంకా. ఓకే, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఒకసారి విన్నర్ కాలేదు అన్నప్పుడు వీళ్ళని డిసైడ్ చేస్తారు. వీళ్ళకి ఓటింగ్ పడుతుంది. బట్ ఇమాన్యుయల్‌కి రూరల్ నుంచి మిస్డ్ కాల్స్ మాత్రం చాలా గట్టిగా పడుతున్నాయి. ఇప్పుడే తెలుస్తుంది ఏంటంటే, నిన్న నైట్ తెలిసింది ఏంటంటే, మిస్డ్ కాల్స్‌లో అందరికీ చాలా గట్టిగానే పడుతున్నాయి. తనుజ గారికి కూడా చాలా గట్టిగా ఓటింగ్ పడుతుందట. మిస్డ్ కాల్ ఓటింగ్ తనుజ గారికి కొంచెం గట్టిగా పడుతుందని తెలిసింది. బట్ ఇమాన్యుయల్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఇమాన్యుయల్ అసలు నామినేషన్స్‌లో లేడేమో అన్న థాట్‌కు ఇప్పుడు వచ్చింది. బట్ అది టూ లేట్ గానీ, బట్ ఇమాన్యుయల్‌కి ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది. యాస్ వెల్ యాస్ డెమోన్‌కి కూడా. అసలు డెమోన్‌కి ఇంత ఓటింగ్ పడుతుందా? ఇంత ఓటింగ్ పడుతదా? అని అనుకోలా. ఆ అబ్బాయికి ఉండే ఆ చిన్నపాటి పీఆర్ ఏదైతే ఉందో, ఆ చిన్నపాటి పీఆర్‌లు ఆ కొంతమంది సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎవ్రీ సీజన్ ఎవరెవరు సపోర్ట్ చేస్తుంటారు, కొన్ని పేజెస్ ఉంటాయి. వాళ్ళలో కొంతమంది డెమోన్‌కి సపోర్ట్ చేస్తున్నారు. ఎంత సపోర్ట్ చేస్తారులే అనుకున్నాను గానీ, దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. దేర్ బెస్ట్. డెఫినెట్‌లీ అబ్బాయికి ఇస్తున్నారు. అండ్ తనూజ గారు కూడా ఇంత హార్డ్ సిట్యుయేషన్స్‌లో తన ఫ్యాన్స్ స్టిల్ దే ఆర్ ఫైటింగ్ అబ్బా! రియల్లీ దే ఆర్ ఫైటింగ్.
సీరియస్లీ. ఎందుకంటే ఎడ్జ్ కళ్యాణ్ వైపు చూపిస్తుంది. డెఫినెట్లీ బయట మార్కెట్లో మనం మాట్లాడుకుంటున్నా కానీ, కొంతమంది తెలుస్తుంది కానీ, బిగ్ బాస్ షో కానీ, బిగ్ బాస్ టీమ్ కానీ, సో ఎటువైపు తీసుకెళ్తున్నారనేది కొంచెం క్లారిటీగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంటుంది. ఓకేనా, మనందరికీ అర్థమవుతుంది. సో అలా కూడా దే ఆర్ ఫైటింగ్, దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్. మామూలు విషయం కదా, అమ్మాయి గెలిస్తే మాత్రం అసలు తనూజ గారి ఫ్యాన్స్ యాడికే వెళ్ళిపోతారు. అసలు అసలు ఒక యుద్ధం గెలిచినట్టే ఉంటుంది వాళ్ళకి ఈ సీజన్ కానీ వాళ్ళు గెలవగలిగితే. బట్ ఎక్కడ ఎడ్జ్ ఉందో ఆ అమ్మాయికి అంటుంటే, సో అమ్మాయిని నెగిటివ్ చేయాల్సినంత నెగిటివ్ చేశారు. ఆ అమ్మాయికి కావాల్సిన ఓటింగ్ అమ్మాయికి డ్రాప్ అయింది. టిల్ అమ్మాయి తను ట్రై చేస్తుంది అంటే, సో కొంచెం ఎంతో కొంత ఇప్పుడు టాస్కులు పెట్టి ఆ అమ్మాయిని ఎంతో కొంత నెగిటివ్ చేయాలని బిగ్ బాస్ టీమ్. ఎందుకంటే అమ్మాయి టాస్కులు అంటే లైట్ తీసుకోదు, చాలా గట్టిగా ఆడుద్ది. ఆ గెలవాలన్న తపల్లో ఉంటుంది, గెలవాలన్న కసిలో ఉంటుంది. అమ్మాయి నార్మల్గా తీసుకోవచ్చు, చాలా లైటర్ వేలో వెళ్ళొచ్చు. అమ్మాయి అలా వెళ్ళదు. సో టాస్కులు చాలా గట్టిగా ఆడుద్ది, చాలా ఫైట్స్ కావాలంటది అమ్మాయి. సో ఇంకా దాని గురించి కూడా డిస్కషన్స్ పెట్టుద్ది. సో బిగ్ బాస్ టీమ్కి అన్నీ తెలుసు, క్లారిటీగా ఉన్నారు. బట్ ఆ ఓటింగ్ అనేది ఇంత జరిగినా కూడా అమ్మాయి క్లోజ్ ఓటింగ్లో అమ్మాయి ఇంకా స్టిల్ రేసులో ఉంది అంటే మాత్రం, సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆ టైటిల్ కార్డ్ ఏదైతే ఉందో, సో లేడీ విన్నర్ అవ్వలేదు అనేది అయితే ఉందో, స్టిల్ హోపింగ్ అనమాట వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా అమ్మాయి గెలిచేదానికి ఛాన్సెస్ ఉన్నాయని. అదర్వైజ్ ఆ అమ్మాయి ప్లేస్లో వేరే ఏ సెలబ్రిటీ ఉన్నా కూడా అసలు లైటే, ఇంకా లైట్. ఎందుకంటే సీజన్ 3 తర్వాత అనుకుంటా, నాకు తెలిసింది శ్రీముఖి గారి తర్వాత సో తనూజ గారి అనుకుంటా మళ్ళీ టాప్ 2లోకి రావడం. ఇప్పటి వరకు అందరూ అబ్బాయిలే వచ్చారు. సో మేబీ అమ్మాయి రావడం ఫస్ట్ టైం, ఎక్స్క్లూడ్ ఓటీటీ. ఓకేనా, సో సీజన్స్లో మాట్లాడుకుంటే ఈ అమ్మాయి టాప్ 2లోకి రావడం. సో దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ అమ్మాయికి విన్ అవ్వడానికి అన్న ఛాన్సెస్తో వాళ్ళు ఉన్నారనమాట. లేదు, కళ్యాణ్కి కూడా చాలా గట్టింగ్ ఓటింగ్ పడుతుంది. సో నిన్న సాయంత్రం తెలిసింది 3 to 4% కళ్యాణ్ లీడ్లో ఉన్నాడని. సో ఇప్పుడు చాలా ఓటింగ్ తక్కువగా వస్తుంది. సో పోయే కొద్దీ పిఆర్ యాక్టివిటీస్ పెరుగుతాయి. సో ఆడియన్స్ బయటికి వైడర్ రీచ్ వెళ్ళుద్ది. అందరు ఇంకా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. లాస్ట్ మూమెంట్లో ఇంకొంచెం గట్టిగా ఓట్స్ వేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరే అని చెప్పి ఫిక్స్ అయితే మేబీ ఈ బాటమ్ టాప్ 3, టాప్ 4, టాప్ 5 వీళ్ళ ఓటింగ్లు కూడా షిఫ్ట్ అవుతాయి లాస్ట్ మూమెంట్లో. ఎటువంటిది కూడా జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే బయటకు వెళ్ళిపోయిన కామనర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే బయటకు వెళ్ళిపోయిన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఆర్స్ని అప్రోచ్ అవుతున్నారు చాలామంది. సో వాళ్ళ ఓటింగ్ వీళ్ళకి పడుతుంది. ఒక్కొక్క పోస్టులకి వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ, ఒక్కొక్క పోస్ట్కి వీళ్ళు తీసుకునే డబ్బులు కానీ, వీళ్ళు పెట్టే డబ్బులు కానీ, వీళ్ళు నడిపే పేజెస్ కానీ, వీళ్ళు ఇచ్చే డబ్బులు కానీ, చిన్న చిన్న పేజెస్కి లక్షల్లో ఉన్న కొన్ని అప్డేట్ పేజెస్ ఉంటాయి, బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్ పేజెస్. వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇవ్వటం కానీ, అది ఎవరైనా కానీ, తనుజ గారు అవ్వచ్చు, నెక్స్ట్ కళ్యాణ్ అవ్వచ్చు, వీళ్ళిద్దరూ ఎక్కువ కనిపిస్తున్నాయి. డెమోన్వి, సంజన గారివి, ఇమాన్వి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా తక్కువ. అండ్ డెమోన్ ఫ్యాన్ పేజెస్ కూడా చూశాను. పాపం వాళ్ళు దే ఆర్ జెన్యూన్ ఫ్యాన్స్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే 100, 150 ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. టూ మచ్గా ఎక్కువ కనిపించట్లేదు. అండ్ టూ మచ్గా వేరే పేజెస్ కూడా, సో తనూజాకి సపోర్ట్ చేసే పేజెస్ ఏవైతే ఉన్నాయో బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్ పేజెస్, వాటిలో 1-2 పేజెస్ డెమోన్ కోసం కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో తనూజ గారికి డెమోన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా మిగిలిన పేజెస్లో చాలా పేజెస్ కళ్యాణ్కి ఒక్కడికి సోలో సపోర్ట్ ఇస్తున్నాయి అనమాట. ఇమాన్యుల్ ఎక్కడ కనిపించట్లేదు, సంజన గారు అసలు కనిపించట్లేదు. సంజన గారు మార్కెట్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ కనిపించట్లేదు. సంజన గారు ఫ్యాన్ పేజెస్లో తప్పితే మిగిలిన చోట ఎక్కడా కనిపించట్లేదు. మేబీ సైలెంట్ ఓటింగ్ ఏమన్నా పడుతుంది ఏమో సంజన గారికి అనేది తెలుస్తుంది. మెజారిటీ సెలబ్రిటీస్ మద్దతు అయితే మాత్రం కళ్యాణ్ దగ్గర ఉంది. సో దాన్ని కొట్టి సో తనూజ గారు ఏమన్నా అంటే, ఇప్పుడు ఏమంటానంటే, నేను చిన్న లాజిక్ నేను లైవ్లో కూడా చెప్పాను. శ్రీజ గారు బయటకు వెళ్ళిపోయారు, ప్రియా గారు బయటకు వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది అది ఆల్రెడీ కలిసిపోయింది ఎప్పుడో కళ్యాణ్కి. అది కలిసిపోతేనే ఆ ఓటింగ్ ఉంది. అండ్ శ్రీజ ఫ్యాన్స్ కొంతమంది, ఒక 3-4 ఫ్యాన్ పేజెస్ల వాళ్ళు నాతో మాట్లాడింది నా ఇన్స్టాగ్రామ్లో, మేము కొంతమంది డెమోన్కి వేస్తున్నాం అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. సో అది కాకుండా మెజారిటీ ఓటింగ్ మాత్రం సో శ్రీజ ఎప్పుడో కళ్యాణ్కి అది మిక్స్ అయిపోయింది అది. ఓకేనా, కాబట్టి సో కళ్యాణ్ ఓటింగ్, తనూజ ఓటింగ్ దగ్గర ఉంది. అండ్ తనూజ వచ్చేసరికి సోలో ఓటింగ్, ఎవరివి మిక్సప్ ఓటింగ్స్ ఉండవు. మేబీ బర్నీ గారికి ఉన్న ఓటింగ్ ఏదైతే ఉందో బర్నీ గారు అఫీషియల్ పేజ్లో పెట్టారు కాబట్టి, సో బర్నీ గారికి సంబంధించిన ఓటింగ్ ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, బర్నీ గారిని ఇష్టపడే వాళ్ళు, సో బర్నీ గారి ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు, సో వాళ్ళు మేబీ తనూజ గారికి ఓట్స్ వేయొచ్చు. సో అలా విధంగా తనూజ గారికి ఎంతో కొంచెం సపోర్ట్ వేరే కంటెస్టెంట్ నుంచి వస్తుంది అంటే అది బర్నీ గారి దగ్గర నుంచే వస్తుంది. అంతేనా, ఫాదర్ కాబట్టి. సో ఆ మూమెంట్లో మన టెన్షన్ పడ్డట్టున్నాడు, ఆయన కొంచెం లైట్గా కోపపడ్డట్టున్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సో బర్నీ గారు మళ్ళీ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా జరుగుతుంది. ఓట్లు చాలా గట్టిగా వేసుకోండి. మైన్యూట్ అంటే జస్ట్ ఒక 2%, బట్ యాజ్ పర్ ద ఓట్ నెంబర్ కొంచెం డిఫరెన్స్ చాలా గట్టిగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని లక్షల ఓట్లు పడున్నాయి అట్ ప్రెసెంట్ ఇద్దరికి అనేది తెలియదు. పర్సంటేజెస్ చెప్తున్నారు, నేను అందుకనే మీకు క్లారిటీ ఇస్తున్నా. పర్సంటేజెస్ అనేవి సింపుల్గానే కనిపిస్తాయి కానీ మధ్యలో ఓట్స్ నెంబర్ అనేది చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి ఓట్లు వేసుకోండి.
ఇదనమాట ఓవరాల్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ బెటర్గా సో ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మిస్డ్ కాల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని తెలిస్తే 12 o'clock మాట్లాడుకుందాం, ఆర్ అదర్వైజ్ ఈవినింగ్ మాట్లాడుకుందాం. జై హింద్.